ఝాన్సీ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె స్నేహితుడు సాయిరామ్ అంటున్నారు. ఫేర్వెల్ పార్టీ ఉందని చెప్పినా కూడా వినకుండా బలవంతంగా ఆమెను హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారని చెప్తున్నారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, ఇంటికి వెళ్లినప్పుడల్లా చిత్రహింసలు పెట్టేవారని ఝాన్సీ తమతో చెప్పుకొని ఏడ్చేదని అంటున్నారు. ఝాన్సీ చనిపోయిందన్న బాధ కూడా ఆమె కుటుంబ సభ్యుల్లో కనిపించలేదంటున్న సాయిరామ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఝాన్సీ మృతి కేసులో సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. మొత్తమే చూసినట్లయితే భర్త తల్లి వేధింపులతోనే మొత్తం కూడా గత పెళ్ళైన కానించి కూడా ఇష్టం లేని పెళ్లి చేసి టార్చర్ చేశారని ఝాన్సీ 3 పేజీల లేఖ ఎలా రాసిందో ఆ లేఖలో ఉన్నాయన్నీ కూడా వాస్తవాలనే తెలుస్తుంది. పోలీసులు ఈ కేసుని ఒక ఛాలెంజ్గా తీసుకొని తల్లి చెప్తున్న ప్రకారం మరొక వ్యక్తితో ప్రమేయం ఉందని ఝాన్సీ చెప్పిన ప్రకారం కూడా వాళ్ళు హైదరాబాద్కు వెళ్ళి కాలేజీలో స్నేహితులను కూడా విచారించడం జరిగింది. ఎంతో చనువుగా ఉండే ఝాన్సీకి చనువుగా ఉండే సాయిరామ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తున్నారు. మనతో మాట్లాడడానికి సాయిరామ్ ఉన్నారు. సాయిరామ్, చెప్పండి, మొదటగా నీకు ఝాన్సీ ఎప్పటి నుంచి పరిచయం, ఎలా పరిచయం? నాకు ఫస్ట్ ఇయర్ నుంచే పరిచయం ఝాన్సీ. మేము ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం. లాస్ట్ ఒక 6 మంత్స్ నుంచి ప్రాజెక్ట్ చేస్తున్నాం. దానివల్ల ఇంకా కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళం అనమాట మేము. సో అన్ని విషయాలు షేర్ చేసుకునేది. తనకి పెళ్ళి అంటే ఇష్టం లేకుండానే చేసిందని చెప్పేది. వాళ్ళ అమ్మ చనిపోతా అని చెప్పి బెదిరించి చేసిందనమాట. సో ఇంకా తల్లి చనిపోతా అంటే ఎవరైనా భయపడి చేసుకుంటారు కాబట్టి అలా చేసుకుందనమాట తను. తర్వాత తనతో ఉండలేకపోయింది అనమాట. ఉండలేక డైవర్స్ కావాలి, నేను ఉండలేను నీతోటి అంటే ఇంకా తీసుకెళ్ళి హరాస్ చేయడం లాంటివి చేశారు. ఉగాది పండుగ అప్పుడు కూడా చేశారు. అలాగే నాకు తీసుకెళ్లారు. అంటే వెళ్ళింది తన ఇంటికి, పండగకి పిలిస్తే వెళ్ళింది. తర్వాత మళ్ళీ అప్పుడు కొంచెం ఫోర్స్ చేశారంట, హరాస్మెంట్ చేశారంట. నెక్స్ట్ మళ్ళీ శ్రీరామనవమి రోజు మళ్ళీ తీసుకెళ్లారు. వచ్చి సడన్గా తీసుకెళ్ళిపోయారంట. తీసుకెళ్ళి అప్పుడు చాలా హరాస్ చేశారు. ఎగ్జామ్స్ కూడా రాయలేదు తను, ఇంటర్నల్ ఎగ్జామ్స్. తర్వాత మళ్ళీ ఒక మండే రోజు నెక్స్ట్ మండే వచ్చే వరకల్లా ఒక 10 days గ్యాప్ అయిందనమాట. తన ఫేస్ మీద మొత్తం మార్క్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. కొట్టిన దెబ్బలు అనమాట బాగా. ఇక్కడ కాట్లు ఉన్నాయి, ఇక్కడ హ్యాండ్ కట్స్. మరి వాళ్ళు కొట్టారనేది చెప్పింది మనకి. అయితే మరి ఏమైంది ఇలా అంటే, ఇలా నన్ను సెక్షువల్గా చేయడానికి ఇలా ట్రై చేసి నేలకేసి కొట్టి, గోడకేసి కొట్టి ఇవన్నీ చేశారు. నన్ను చంపుతా అన్నాడు. నీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన నేను అది ఇది అని చెప్పి అన్నాడు. నేను చచ్చినా ఇలానే ఉంటావా అంటే ఇలానే ఉంటాను, నాకు నీ శరీరంతోనే పని, అది ఇదని అన్నాడంట. అలా చెప్పింది. తర్వాత మేము అన్నాం ఏంటంటే, ఏదేమైనా కానీ ఫస్ట్ లైఫ్ ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ అయితే ఎగ్జామ్స్ అయితే అవ్వని, తర్వాత ఏమైనా నువ్వు చూసుకో, ఫస్ట్ అయితే ఎగ్జామ్స్ అవ్వని అని చెప్తే సరే అని చెప్పి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. తర్వాత నాకు 22nd నైట్ ఒకసారి కాల్ వచ్చిందనమాట వాళ్ళ నుంచి. వాళ్ళ ఝాన్సీ భర్త చేశాడనమాట. చేసి నీకేమైనా తెలుసా సాయిరామ్ రీజన్ ఏమైనా అంటే, లేదన్నా నాకేం తెలీదు అంటే, తను ఎందుకు ఇలా చేస్తుందో తెలుసా అని అడిగాడు అనమాట. అయితే లేదు, తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా అని మాత్రం మాకు చెప్పేది. అన్నీ అంటే మనం కూడా ఆమె గురించి బ్యాడ్గా చెప్పలేం కదా, అవన్నీ చెప్పిందని కూడా. సో నేను కూడా ఎక్కువ చెప్పకుండా జస్ట్ ఇలానే చెప్పాను అనమాట, యాక్సెప్ట్ చేయలేకపోతున్నా అన్నది అని చెప్తే, దాని సంగతి వేరేలా ఉంటుంది, దాన్ని చంపేస్తాను నేను అన్నట్టుగా చెప్పారనమాట. నన్ను ఏమనలేదు, వాళ్ళ మమ్మీ కొంచెం ర్యాష్గా మాట్లాడారు అనమాట. 23rd ఎగ్జామ్ అయిపోయింది మాకు. అక్కడ సిబిఐటీలో 1 o'clock అయిపోతే తను కాలేజ్ బస్లో 3 అయి ఉంటుంది వచ్చే వరకు. నెక్స్ట్ రోజు ఫేర్వెల్ పార్టీ ఉండే. నేను అతనికి చెప్పాను కూడా, ఫేర్వెల్ పార్టీ ఉంది, మళ్ళీ ఎప్పుడు కలవమో అందరం, సో ఉంచేసి వెళ్ళండి 24th ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళండి అని కూడా చెప్పాను. అయితే తన బతుకు ఇంకా అదొకటి తక్కువనా అని అన్నాడు. అంటే ఝాన్సీ తల్లి చెప్తున్న ప్రకారం సాయిరామ్ తోటి మా అమ్మాయికి లవ్ అఫైర్ ఉంది, అందుకే ఇలా చేసింది, భర్తతో సంసారం చేస్తలేదని చెప్పింది. అదంటే ఎలా అంటున్నారంటే వాళ్ళు, నా ఫీ రిసిప్ట్ ఒక్కటి తన వేల దొరికిందని వీడితో నీకు అక్రమ సంబంధం ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. ఫ్రెండ్ అన్నాక ఒక ఫీ కట్టామా లేకపోతే ఏం కట్టామా మనం, దానివల్ల అలా అంటున్నారు. మరి అది పరిచయం అంటే అఫైర్స్ అనేటివి ఏం లేవు అమ్మాయికి. అమ్మాయి అందరితో చాలా క్లోజ్గా ఉండేది, చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఇన్ని బాధలు ఉన్నాయి ఆమెకి, ఎన్ని ఉన్నా కానీ అమ్మాయి అందరితో నవ్వుతూనే మాట్లాడేది. ఎంత ఉన్నా కానీ అప్పుడప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగానే మారేదనమాట. అది నాకు టీవీలో చూస్తే ఫస్ట్ టైం తెలిసింది నాకు కూడా. అది చూశాక నేను ఊర్లో ఉన్నాను అనమాట. అది చూశాక వెంటనే బయలుదేరి వచ్చేసాను అనమాట. నా అవసరం కూడా పడుతుంది అని చెప్పి నాకు అర్థమైందనమాట. నేను కూడా చెప్పాలి, నాకు తెలిసిన నిజాలు ఇవన్నీ ఇలా జరిగాయి అని. వచ్చారు, కాలేజ్కి రాలేదు, ఇంటికే వచ్చారు డైరెక్ట్గా. ఇంటికి రాగానే నేను సరే సార్ నాకు తెలిసి నేను చెప్తా అని చెప్పి నేను కూడా వచ్చేసాను వాళ్ళతోటే.
వచ్చేసా. సార్ వాళ్ళు నిన్ను అడిగారు, మొత్తం చెప్పాను అనమాట. 23కి వచ్చింది, 24కు లెటర్ పోజ్ అయితే ఝాన్సీ స్నేహితులు ఎవరైనా పోజ్ అదే అనుకుంటున్నాను నేను కూడా. నాకు కూడా సార్ అదే అన్నారు. అంటే నీకేమైనా తెలుసా సార్ అంటే లేదు సార్ నాకు తెలీదు. చనువుగా క్లోజ్గా అంటే ఏమో అందరు మ్యాక్సిమం ఆ రోజు ఫేర్వెల్ దగ్గరే ఉన్నారు. సో కష్టం అనమాట కాలేజ్ ఫ్రెండ్స్ అంటే నాకు తెలుసు. ఆ అమ్మాయి నాతో ఏం చెప్పలేదు. అంటే నేను కానీ అంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు బెదిరించారు నాకు. అంటే నాకు కాకుండా ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పారనమాట, వాడిని ఉంచాము, వాడిని అది చేస్తాం ఇది చేస్తాం, ఆమె వాడి ఇన్వాల్వ్మెంట్ వాళ్ళని ఇదంతా చేస్తుంది ఈ అమ్మాయి అని అంటే మా ఫ్రెండ్స్ నాకు చెప్పారనమాట. అరే నువ్వు దూరంగా ఉండు, నీకు సంబంధం లేకుండా నీ మీదకి వస్తుంది అని అంటే సరే అని చెప్పి తనతో మాట్లాడడం మానేసి అనమాట. తనతో కనీసం ఫస్ట్ నుంచి ఒక 20 మే వరకు మాట్లాడలేదు నేను. తర్వాత 22 మే వీళ్ళు కాల్ చేసి చెప్పడం వల్ల నేను వెళ్ళి తనకి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చాను అనమాట. జస్ట్ అది కూడా ఒక 2 మినిట్స్ మాట్లాడాను తనతో. జస్ట్ ఇట్లా జాగ్రత్తగా ఉండి ఇలా నాకు కాల్ వచ్చింది, నువ్వు జాగ్రత్తగా అంటే సరే నాకు ఏం చేయాలో తెలుసు, ఒకవేళ నా వల్ల నీకు ఏం ప్రాబ్లం వస్తే నాకు క్షమించు అని అన్నది అనమాట. ఎలా తెలిసిందంటే తను వాళ్ళ బ్రదర్ తను ఆఫ్టర్నూన్ ఎప్పుడో 2కో 3కో చనిపోతే వాళ్ళు అన్నారు 11కి ఇన్ఫామ్ చేశారు తన బెస్ట్ ఫ్రెండ్ అంటే తన రూమ్మేట్కి ఇన్ఫామ్ చేస్తే తను అలా అందరికి ఇన్ఫామ్ చేస్తే నాకు దగ్గరికి వచ్చిందనమాట. మా ఫ్రెండ్ అతను కాల్ చేసి చెప్పాడు ఇట్లా ఝాన్సీ చనిపోయిందంట. వెంటనే అతనికి కాల్ చేశాను నేను వాళ్ళ భర్తకి. కాల్ చేసి ఏమైందన్నా ఇట్లా ఝాన్సీ చనిపోయారా అంటే అవును చనిపోయింది, మేము ఎవ్వరం ఎట్లా చనిపోయిందన్నా అంటే మేము ఎవ్వరం లేదు, పాయిజన్ తాగి చనిపోయింది అని అంటే నాకు డౌట్ వచ్చిందనమాట. నిజమే చెప్తున్నారా అని చెప్పి ఇంకా మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి అట్ ఏ టైం నైట్ 11 అయినా కూడా 12 వరకు అందరం బయలుదేరి ఇక్కడ 3 o'clock వాళ్ళు వచ్చేసాం అనమాట దీపకుంట్లోకి వచ్చేసే వరకు నిజంగా చనిపోయింది అమ్మాయి. అప్పటికి వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ భర్త ఇద్దరే ఉన్నారు. ఏమైందంటే ఏవో తను చేసుకోవాలనుకుని చేసుకుంది, ఇంకా ఈరోజు కాకపోతే రేపు చేసుకుంటుంది అన్నట్టుగా మాట్లాడారు అనమాట. అప్పుడే డౌట్ వచ్చింది. అయితే కనీసం చూస్తామంటే కూడా ఏం చూస్తారులేండి లైట్ తీసుకోండి అని అన్నారు అనమాట. మొత్తం మీద ఎన్నో నమ్మలేని నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. ఝాన్సీ ఎంత పిరికిది కాదు, ఉరి వేసుకొని చనిపోయేంత పిరికిది కాదు. తరచూ కూడా ఎప్పుడు చెప్తుండేది తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, తల్లి కూడా బలవంతంగా పెళ్లి చేసిందని, ఇష్టం లేకున్నా కానీ కాపురం చేస్తున్నారని చెప్పి ఝాన్సీ స్నేహితుడు సాయిరామ్ చెప్తున్నారు. వీడియోను శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ.